ఇది మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఫీజుల అక్రమ వసూళ్లపై ఫిర్యాదు ఇవ్వడానికి ఈ విద్యార్థి సంఘాల నాయకులు కలెక్టరేట్కి పోతూ ఉంటే సుమారు ఉదయం 11:30 గంటల సమయంలో కొంతమంది వ్యక్తులు వచ్చి ఇన్నోవా కారులో వచ్చి విద్యార్థి సంఘ నాయకులైనటువంటి వినోద్ కుమారు, అక్బర్ అనేటువంటి ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు వాళ్ళిద్దరినీ వాళ్ళ కార్లలో బలవంతంగా కిడ్నాప్ చేసుకుని ఎత్తుకొని పోయి ఆ సంగతి అందరికీ తెలుసు. దాని మీద రెడ్డి కుమార్ అనేతను ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం అయింది. ఆ తర్వాత విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు సర్చ్ పార్టీస్ అన్నీ కూడా పంపడం జరిగింది. ఎట్టకేలకు వాళ్లను మన శేషాపురం సమీపంలో వాళ్ళని ట్రేస్ చేయడం జరిగింది. అక్కడికి చేరుకున్నటువంటి పోలీసు వాళ్ళని చూసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఉన్నటువంటి దుండగులు పారిపోయారు. సబ్సిక్వెంట్గా సర్చ్ పార్టీస్ అలాగే కంటిన్యూ చేస్తూ 13 మంది ముద్దాయిలను నిన్నటి నుంచి ఈ రోజు వరకు 13 మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. పిఆర్ఓ సతీష్తో పాటు అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ అరెస్ట్ చేసిన వాళ్ళు కొంతమంది బౌన్సర్లు ఉన్నారు, స్టూడెంట్స్ కూడా ఉన్నారు. కొంతమంది బౌన్సర్లు ఉన్నారు, కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది బయటి వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. సో ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే బౌన్సర్లను వినియోగించడం అనేది స్వీయ రక్షణ కొరకు మాత్రమే బౌన్సర్లను వినియోగించుకోవాలి. అంతే తప్ప వాళ్లను ఇటువంటి నేరాలకు పురికొల్పడం కానీ వాళ్లతో ఇటువంటి నేరాలు చేయించడం కానీ అది చట్టపరిధిలో కాదు. కాబట్టి దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా సరే ఈ బౌన్సర్స్ని పెట్టుకున్నటువంటి ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ జ్యూరిడిక్షన్ పోలీస్ స్టేషన్లో వాళ్ళ పేర్లు అవన్నీ ఇస్తే వాళ్ళ యొక్క యాంటీజెంట్స్ కూడా వెరిఫై చేస్తాం. వాళ్ళు ఏదైనా ఇంతకుముందు ఏదైనా కేసెస్లో ఉన్నారా, ఇంతకుముందు ఇటువంటి దౌర్జన్యకరమైన దాంట్లో ఉన్నారా అనేటువంటిది కూడా వెరిఫై చేస్తాం. ఇది ఇంకా ఈ కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు ఉంది. ఇంకా కొంతమంది పరారీలో కూడా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మన 3 ఇన్నోవా వెహికల్స్ను స్వాధీనం చేసుకోవడం అయింది. ఆ 3 ఇన్నోవా వెహికల్స్ కూడా విద్యానికేతన్ పేరుతోనే ఉన్నాయి. ఆ 3 ఇన్నోవా వెహికల్స్ కూడా. సో అదేవిధంగా బాధితుడి యొక్క 2 వీలర్ బుల్లెట్ ఉంది. ఆ బుల్లెట్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది.